కృష్ణలంక సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. 3 రోజుల విచారణ నివేదికను సిట్కు అందించారు దిశ ఏసీబీ దైవప్రసాద్. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్, పోలీసుల స్టేట్మెంట్ ను నివేదిక రూపంలో సిట్కు అందించారు. ఇవాళ సాయి కృష్ణ నివాసానికి చేరుకుంది సిట్ బృందం. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. మరోవైపు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇవాళ కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. సీసీ కెమెరాల్లో రికార్డైనటువంటి ఫుటేజ్ కు సంబంధించిన హార్డ్ డిస్కులు, డీవీఆర్లను ఇవాళ కోర్టుకు కృష్ణలంక పోలీసులు సమర్పించబోతున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో వాస్తవాలు వెలుగు తీసేందుకు తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. కేసులో వాస్తవాలు వెలికి తీసేందుకు సిఐ నాగరాజు కాల్ డేటా, స్టేషన్ సీసీ కెమెరాల రికార్డ్స్ భద్రపరచాలన్న పిటిషన్ పై ఇటీవలే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో హార్డ్ డిస్క్లు, డీవీఆర్లను సీజ్ చేసి బ్యాకప్ చేశాయి ఫోరెన్సిక్ బృందాలు. ఇవాళ వాటిని కోర్టుకు షీల్డ్ కవర్లో సమర్పించబోతున్నారు కృష్ణలంక పోలీసులు. ఇక మిస్సింగ్ కేసులో స్టేషన్ సీసీ ఫుటేజ్ కీలకంగా మారనుంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. 3 రోజుల విచారణ నివేదికను సిట్ కి అందించారు దిశ ఏసీబీ దైవప్రసాద్. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్, అలాగే పోలీసుల స్టేట్మెంట్ ను కూడా నివేదిక రూపంలో సిట్ కు అందించడం జరిగింది. దిశ ఏసీబీ ఇవాళ సాయి కృష్ణ నివాసానికి చేరుకుంది సిట్ బృందం. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అధికారులు. ఇక మరోవైపు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇవాళ కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించబోతున్నారు కృష్ణలంక పోలీసులు. సీసీటీవీ రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్కులు, అలాగే డీవీఆర్లు కూడా ఇవాళ కోర్టుకు కృష్ణలంక పోలీసులు సమర్పించబోతున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో వాస్తవాలు వెలికి తీసేందుకు తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేసులో వాస్తవాలు వెలికి తీసేందుకు సిఐ నాగరాజు కాల్ డేటా, అలాగే స్టేషన్ యొక్క సీసీ కెమెరా రికార్డ్స్ భద్రపరచాలన్న పిటిషన్ పై ఇటీవలే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కోర్టు ఉత్తర్వులతో హార్డ్ డిస్క్, అలాగే డీవీఆర్లను సీజ్ చేసి బ్యాకప్ చేశాయి ఫోరెన్సిక్ బృందాలు. ఇవాళ వాటిని కోర్టుకు షీల్డ్ కవర్లో సమర్పించబోతున్నారు. ఇక మిస్సింగ్ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారనుంది.